హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నేను తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రావణ ఎదుటి వ్యక్తి మనస్సు ఏ విషయాన్ని చెబితే ఆనందిస్తుందో అలా చెప్పి తనకు కావలసిన పని చేసుకుని పోయేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. కానీ అప్రియమైన పథ్యాన్ని చెప్పేవాడు, అలా చెబితే వినేవాడు లోకంలో దుర్లభులు. అంటే ఒక పట్టాన దొరకరు. ఎందుకంటే అది అప్రియము, ఎదుటివానికి రుచిగా ఉండదు, ఇష్టంగా ఉండదు. కానీ హితం అంటే వాడిని బాగు చేసేదే, వాడిని నిలబెట్టేది. అయినా అటువంటి ఇష్టం లేని మాటను చెప్పి ఎవడు ఎదుటివానితో వైరాన్ని తెచ్చుకుంటాడు. కనుక రాముడంటే నీకు తెలియదు మహానుభావ. ఈ భూమిలో సర్వరాక్షసులకు అంటే మన జాతి వాళ్ళందరికీ సుఖం ఉండాలా? రాముడికి తీవ్ర కోపం రాకపోయినా లోకాన్ని అరాక్షసం చేయగలడు. నీ మరణం కోసం జానకి పుట్టినట్లు కాకూడదు. సీతా నిమిత్తంగానే నాకు ఏ వ్యసనము కలుగకుండుగాక. లంకేశ్వరుడివైన నిన్ను, నీ లంకను, సర్వరాక్షసులను నాశనం చేస్తాడు. నీలాంటి కామవృతుడైన రాజు తన్ను తాను చంపుకుంటాడు, స్వజనాన్ని చంపుతాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. రాముని గురించి నీవేమేమి చెప్పేవో అవేమీ నిజం కావు. అతడు తండ్రి చేత గంటబడినవాడు కాదు, మర్యాద తెలియని వాడు కాదు, లుబ్ధుడు కాదు, దుశ్శీలుడు కాదు, క్షత్రియపాంసుడు అన్నావు కదా, అదేమీ కాదు. ధర్మగుణహీనుడు కాదు, ప్రాణుల యందు తీక్షణ స్వభావం ఉన్నవాడేమీ కాదు. కైకేయి ప్రియకామార్థ దశరథుని మాట ప్రకారం భోగత్యాగం చేసి దండకకు వచ్చాడు. రాముడు కర్కసుడు కాడు, విద్వాంసుడు కాకపోవటం ఏమిటి? నిజం, చదువుకున్నాడు. జితేంద్రుడు కాకపోవటం కాదు, ఇంద్రియాల్ని నిజంగా జయించినవాడు. కనుక అటువంటి వాడిని గురించి నీవు అసత్యం మాట్లాడటం, చెడ్డగా మాట్లాడటం మంచిది కాదు. రాముడంటే ఎవరనుకుంటున్నావు? రాముడు విశ్వస్యాం యాతనం మహాత్ అన్నట్లు సర్వలోక ప్రభువు, దేవతలకు దేవేంద్రుడు ప్రభువు, శ్రీరాముడు సర్వలోకాలకు ప్రభువు. అటువంటి రామచంద్రుని భార్యను రామతేజస్సుచే రక్షింపబడే దాన్ని ఎలా అపహరిద్దామని అనుకుంటున్నావు? సూర్యుని నుండి సూర్య తేజస్సును అపహరించి పట్టుకోగలవా? సీతారాముల సంబంధం అంటే ఏమిటనుకుంటున్నావు? ప్రాణం కంటే ప్రియురాలు. ఆమె కూడా అంతే, సదా రామానుసరణం తప్ప వేరెరుగదు. ఒక మాట చెబుతాను విను. నువ్వు సుఖంగా జీవించాలనుకుంటున్నా, ఇతర జనదుర్లభమైన రాజ్యాన్ని నువ్వు చిరకాలం అనుభవించాలనుకుంటున్నా, శ్రీరామునికి అప్రియాన్ని కలిగించకు. నేను నీ బలం రాఘవ బలం తెలిసిన వాడిని కనుక నీ యొక్క హితమేమిటో అహితమేమిటో ఆలోచించి చెబుతున్నాను. కనుక నా యందు దయించి నన్ను క్షమించు. నేను చెప్పినట్లు విను. నీకొక సంఘటన చెబుతాను విను. నేను ఒకప్పుడు నాగాసహస్ర బలంతో నీలజీమంతల పరిగణను ధరించి ఋషిమాంసాలను భోజనం చేస్తూ దండకంలో సంచరించేవాడిని. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి నాకు భయపడి దశరథుని శరణు కోరాడు. మమ్మల్ని రాముడు రక్షిస్తాడు, అతన్ని నాతో పంపు అని అడిగాడు. దశరథుడు, మా రాముడు బాలుడు, 12 ఏళ్లవాడు, ఇంకా అస్త్రవిద్యలో కృతార్థుడు కాలేదు. మీరు కోరితే సైన్యంతో సహా నేనే వస్తానన్నాడు. అంటే విశ్వామిత్రుడు అంగీకరింపలేదు. చివరకు దశరథుడు రాముణ్ణి పంపాడు. విశ్వామిత్రుడు రామునితో దండకంలో ప్రవేశించాడు. రాముడు ధనస్సు నిక్కుపెడితే విచిత్రంగా ఉంటుంది. నేను కుర్రాడని గర్వించి విశ్వామిత్ర యజ్ఞభంగం చెయ్యబోతే వాని వాడి బాణంతో నేను శతయోజన సముద్రాన్ని దాటి ఇక్కడ పడ్డాను. చిత్రమేమంటే ఆ వీరుడు నన్ను చంపాలని అనుకోలేదు. అనుకుని ఉంటే చంపేవాడే. కనుక నీవు నీ ప్రయత్నాన్ని మాను. రామశరణాగ్ని చేత సర్వభవన సముదాయంతో లంకను దగ్ధం కానీయకు. సౌమ్యురాండ్రైన భార్యలు, మిత్రవర్గం వీరితో కలిసి చాలా కాలం లంకను అనుభవించాలనుకుంటే రామునికి అపకారం చేయకు. అంతేకాదు,
ఈ మధ్యనే శ్రీరాముడు అరణ్యవాసానికి వచ్చిన తరువాత జరిగిన సంఘటన ఉంది, చెబుతాను విను. 2 రాక్షసులతో కలిసి మృగరూపాలతో దండకావన ప్రవేశం చేశాను. మాంసభక్షణ చేసే మహామృగంలా ఉండేటట్లు తయారయ్యాం. అగ్నిహోత్రాదులయందు, తీర్థాలయందు అంటే నదీ తీరాల్లో, మహావృక్షాల్లో తాపసులను హింసిస్తూ ఘోరంగా తిరుగుతున్నాం. ఋషిమాంసాలు తింటూ, రక్తం త్రాగుతూ, చాలా మత్తులమై తిరుగుతూ సీతాలక్ష్మణులతో ఉన్న రాముడున్న చోటికి వెళ్ళాను. తాపసుడనుకున్నాను. పూర్వవైరం జ్ఞాపకానికి వచ్చింది. తీక్షణ శృంగాలు కల మహామృగంలా వారి వైపు పరిగెత్తాను. ఆ రాముడు మమ్మల్ని చంపడానికి పెద్ద ప్రయత్నం లేకుండానే 3 బాణాలను వదిలిపెట్టాడు. రాముని బాణ పరాక్రమం తెలిసిన వాడిని కనుక నేను భయపడిపోయాను. అందుకని ఆ బాణాలు 2 మా వాళ్ళిద్దరినీ చంపేయి. 3వ బాణం నన్ను వదిలిపెట్టింది. శ్రీరామ బాణం చేత ముక్తుడనైన నేను ఈ జీవితాన్ని పొంది తాపసుడనై ప్రవ్రాజ జీవితాన్ని గడుపుతున్నాను. రాముని పేరు చెబితే ఆనాటి నుండి ప్రతి వృక్షంలోనూ జటావల్కాలను ధరించి ధనస్సు చేతితో పట్టుకొని రాముణ్ణే చూస్తున్నాను. మరణ లక్షణం కలవాడు పాశహస్తుడైన అంతకుణ్ణి చూసినట్లు నేను భయంతో రామసహస్రాలను చూస్తూనే ఉన్నాను. ఈ సర్వారణ్యము శ్రీరామస్వరూపంగానే కనబడుతోంది. అంతెందుకు, రకారం ముందు కల పేర్లన్నీ నన్ను భయపెడుతున్నాయి. రత్నాలు, రథాలు అన్న భయం వేస్తోంది. ఇన్ని మాటలెందుకు? రాముడు రాక్షసులోక అంతకుడు, శూర్పణఖేతువు గాను జనస్థానగతుడైన కరుడు చనిపోయాడు కనుక యథాతత్వంగా రాముని యొక్క విషయాన్ని చెప్పాను. జాగ్రత్త లేకపోతే సబాంధవంగా యుద్ధంలో మరణిస్తావు అని మారీచుడు చెప్పాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.